మళ్ళీ అయితే మాలిని జాతకాన్ని తీసుకొని వెళ్ళి స్వామీజీకి చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ "ఏమమ్మా ఏం కావాలి నీకు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే "మా అక్క జాతకం చూసి మా అక్కకి పిల్లలు పుట్టే భాగ్యం ఉందా లేదా కొంచెం చెప్పండి పంతులు గారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఆ జాతకాన్ని మొత్తం చూసి "అమ్మ ఈ పిల్లకి పిల్లలు కనే భాగ్యం అయితే ఈ జన్మకు లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అయితే బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అలా నడుచుకుంటూ వెళ్తున్న మల్లీని అయితే మాలిని చూసి మళ్ళీ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న మళ్ళీ అయితే కళ్ళు తిరిగి కిందకు పడిపోబోతూ ఉంటుంది. అది చూసిన మాలిని అయితే మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అయితే తన దగ్గరకు వస్తూ ఉంటుంది. అలా కిందన పడిపోయిన మల్లీని తీసుకొని హాస్పిటల్కి అయితే మాలిని వెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేయిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ని చూసి "డాక్టర్ మళ్ళీకి ఏమైంది" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే "ఏం కంగారు పడిపోవాల్సిన అంత అవసరం లేదమ్మా, తను ఇప్పుడు ప్రెగ్నెంట్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మళ్ళీ ప్రెగ్నెంటా అని చెప్పేసి అయితే అలా తన బిడ్డను కోల్పోయిన విషయం అయితే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ అయితే అక్కడ మాలిని ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.